హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో, ఈరోజు సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగిందండి. సో, ఈరోజు వీరి అకౌంట్‌లో అయితే ఇప్పటి వరకు ఎవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉందనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు మిత్రులైతే చాలామంది కామెంట్ ద్వారా తెలియజేశారండి. ఏమని అంటే, సో ఎవరెవరికైతే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యాయో వారంతా కామెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో, ఎవరెవరికి జమ అయ్యాయి అనేది ఫస్ట్ చూద్దాము. తర్వాత ఎవరికి జమ కావాల్సి ఉన్నది తెలుసుకుందాము. సో, మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తాడేపల్లిగూడెం పెన్షన్ అయితే జస్ట్ రిసీవ్డ్ నౌ అని అయితే చెప్తున్నారు. సో, తాడేపల్లి ట్రెజరీ పరిధిలో ఉన్నవారు మీ యొక్క పెన్షన్స్ అయితే చెక్ చేసుకోండి, జమ అవుతున్నాయి. అలాగే వెస్ట్ గోదావరి పెనుగొండ ఎస్టీఓ పరిధిలో అయితే ఫ్యామిలీ పెన్షనర్ జస్ట్ క్రెడిట్ నౌ అని అయితే అంటున్నారు. సో, వెస్ట్ గోదావరి, పెనుగొండ అండి. సో, మనకు పెనుగొండ అనేవి 2 చోట్ల ఉంది. అనంతపురంలో ఉంది, వెస్ట్ గోదావరిలో ఉంది. సో, వెస్ట్ గోదావరి, పెనుగొండ వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకపోతే అనకాపల్లి డిస్టిక్ చోడవరం అండి. చోడవరం అలాగే మడుగుల ఈ 2 గ్రామాల్లో ఎస్టీఓ పరిధిలో అయితే సో, ఈ 2 మండలాల్లో పెన్షన్స్ జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరండి. సో, ఈ 2 ఎస్టీఓ పరిధిలలో ఎవరైతే ఉన్నారో. ఇక కావలి ఎస్టీఓ పరిధిలో వారు పెన్షన్లు జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. పెనుగొండ వారు మరొకరైతే కామెంట్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ నౌ అని అయితే. ఇకపోతే ఇందుకూరుపేట మండలం శాలరీస్ అండి. ఇందుకూరుపేట మండల్లో శాలరీస్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎస్టీఓ పరిధి నెల్లూరు సర్వీస్ పెన్షన్ జస్ట్ రిసీవ్డ్ 9:13కి 9 గంటల 13 నిమిషాలకైతే జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరందరూ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తారండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇంకా తెనాలి ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ అనైతే మన మిత్రులు తెలియజేశారు. సో, ఒకసారి తెనాలి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోండి. మీ యొక్క పెన్షన్ అయితే జమ అవుతున్నాయి. సో, పెన్షన్లు అయితే జమ అవ్వడం స్టార్ట్ అయింది అని మన మిత్రులు తెలియజేశారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎస్టీఓ పరిధిలో అండి. సో, చాలామంది కామెంట్ చేశారు రైల్వే కోడూరు గురించి చెప్పండి అని. సో, ఇక్కడ పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి, చెక్ చేయండి. రైల్వే కోడూరు. ఇక నెల్లూరు ఎస్పీ సర్వీస్ పెన్షన్ అండి. జస్ట్ రిసీవ్డ్ నౌ అని 9:20 AM మన మిత్రులు ఈరోజు ఉదయం జమ అవుతున్నాయని కామెంట్ చేశారు. అలాగే విజయవాడ సెంట్రల్ రిసీవ్డ్ క్రెడిటెడ్ అని అయితే మనకు 9:22 ఆ టైంలో అయితే జమ అయినట్టు తెలియజేశారు మన మిత్రులు. విజయవాడ సెంట్రల్ వాళ్ళైతే చెక్ చేసుకోండి, జమ అవుతున్నాయి పెన్షన్లు. గుంటూరు సర్వీస్ పెన్షన్ జమ అయినట్టుగా మన మిత్రులు 9 గంటల 24 నిమిషాలకైతే ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక అలాగే కందుకూరు సాలరీస్ క్రెడిటెడ్ అని అయితే అంటున్నారు. కందుకూరు ట్రెజరీ పరిధిలో ఉన్న వారందరూ చెక్ చేసుకోండి. సాలరీస్ ఇక్కడ జమ అవుతున్నాయండి. ఇక ఉదయగిరి పెన్షన్ జస్ట్ క్రెడిట్ ఉదయగిరి నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి అండి. సో, ఉదయగిరిలో పెన్షన్స్ జమ అవుతున్నాయని అయితే మన మిత్రులు 9 గంటల 33 నిమిషాలకైతే కామెంట్ చేశారు. ఇకపోతే తెనాలి ఎస్టీఓ అండి. సో, తెనాలి ఎస్టీఓ పరిధిలో అయితే జమ అవుతున్నట్టు మన మిత్రులు అయితే కామెంట్ చేసి తెలియజేశారు. అదేవిధంగా పాడేరు ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ రిసీవ్ అయినట్టు మన మిత్రులు 9 గంటల 47 నిమిషాలకైతే తెలియజేశారండి. ఇకపోతే గుంటూరు సంబంధించి సిటీ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే చెప్పారు.
గుంటూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాలరీస్ కూడా జస్ట్ రిసీవ్డ్ నౌ అనైతే మన మిత్రులు తెలియజేశారండి. సో, ఈ విధంగా ఇవే గాకుండా మన మిత్రులు ఇంకా జమైన ఎవరెవరికి జమైనాయి చూద్దాము. సో, ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించినటువంటి సాలరీస్ అయితే జస్ట్ రిసీవ్డ్ నౌ అనైతే తెలియజేశారు. అలాగే తాడేపల్లిగూడెం పెన్షన్ అండి. తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. పెన్షన్స్ అయితే రిసీవ్డ్ నౌ అని అయితే మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ సబ్ ట్రెజరీ. అలాగే మరొక మిత్రుడు అన అనకాపల్లి డిస్టిక్ చోడవరంలో జమ అయినట్టు తెలియజేశారు. అలాగే కావలి పెన్షన్స్ జమ అవుతున్నాయి. సో, అదేవిధంగా వెస్ట్ గోదావరిలోనే పెనుగొండ, నెల్లూరు రూరల్ జస్ట్ క్రెడిట్ నౌ అని అయితే తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఇందుకూరుపేట సాలరీస్ జమ అవుతున్నాయి. నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయి. తెనాలి ఎస్టీఓలో ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. సో, పెన్షన్స్ అన్నీ కూడా జమ అవ్వడం మొదలైంది. సో, అగైన్ మళ్ళీ రైల్వే కోడూరు మరొకరు కామెంట్ చేశారు. సర్వీస్ పెన్షన్ నెల్లూరులో అయితే జమ అయినట్టుగా మన మిత్రులు తెలియజేశారు. యలమంచిలి కూడా క్రెడిట్ అని అయితే యలమంచిలి ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. నెల్లూరు విజయవాడ సెంట్రల్‌లో అయితే చెక్ చేయండి, జమ అవుతున్నాయి. అలాగే గుంటూరు సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. కందుకూరులో సాలరీస్ జమ అవుతున్నాయి. ఉదయగిరి పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. ఉదయగిరి నెల్లూరు తెన తెనాలి ఎస్టీఓ పరిధిలో. అలాగే నరసరావుపేట, రొంపిచెర్ల మండలంలో అయితే ఆగస్టు నెల సాలరీలు జమ అవుతున్నాయి. కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయి. అనకాపల్లి ట్రెజరీ పెన్షన్స్ అయితే పడింది అని మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. సో, అదేవిధంగా మరికొన్ని బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా అవన్నీ ఇక ఈకుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈకుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది రైల్వే కోడ్‌కు సంబంధించిన బిల్ అండి. మరొకటి సీతమ్మ ధార అండి. ఎక్కువ మంది సీతమ్మ ధార అడుగుతున్నారు. సీతమ్మ ధార పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్స్. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయండి. బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే 1-3 అవర్స్‌లో జమ అవుతాయన్నమాట బ్యాంక్ అకౌంట్‌లో. సో, సీతమ్మ ధార గురించి చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేయండి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడైతే మీరు చెక్ చేయండి. ఇక గుంటూరు ఎస్టీఓ పరిధిలో మనకైతే బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయని మన మిత్రులు సో, తెలియజేశారు. అదేవిధంగా బ్యాచ్ నంబర్స్ ఆగస్ట్ నెల సాలరీ బిల్లకు బ్యాచ్ నంబర్స్ కేటాయించడం జరిగింది. మరి కాసేపట్లో జీతాలు, పెన్షన్‌లు అయితే జమ అవుతాయి. సో, ఈ విధంగా ఎక్కువ బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. అలాగే జమ అయిన వారు కూడా ఉన్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. మీలో ఎవరికైనా జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ జమ అయినట్లు ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇదే విధంగా మిగతా మన మిత్రులందరికీ కూడా మనకు యూజ్ అవుతుందనమాట. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అనగా ఆర్‌బీఐ మీ పెన్షన్ జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థము. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గంట నుంచి 3 గంటల లోపల అయితే పెన్షన్‌లు జమ అవుతాయి. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, మీకు గనక సాలరీస్ గానీ, పెన్షన్స్ కానీ జమ అయినట్టయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. అక్కడైతే తెలియజేయండి. అలాగే ఇక్కడ లైక్ బటన్ అయితే ఉంటుందండి. ఈ లైక్ బటన్‌ని ఒకసారి లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.